హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కాస్త చివరి వరకు చూడండి బ్రో. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి లేడీస్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కన్నా కువైట్కి కన్నా వస్తూ ఉంటే కన్నా ఈ వీడియో వాళ్ళకు ఖచ్చితంగా చూపించండి. రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ దేశానికి వెళ్తున్నటువంటి ఒక మహిళని ఆదివారం రోజున అరెస్ట్ అయితే చేశారు. మరి ఆ ఇంటికి వెళ్తున్నటువంటి ఆ మహిళని అరెస్ట్ ఎందుకు చేశారో తెలుసా? రీసెంట్ కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా మీకు బ్యాంకులకు సంబంధించినటువంటి కొంతమంది లక్కీ డ్రాస్ అయితే తీస్తూ ఉన్నారు. దాని మూలంగా కొంతమంది 10 లక్షలు గెలుచుకుంటూ ఉన్నారు, కొంతమంది 7 లక్షలు కూడా గెలుచుకుంటూ ఉన్నారు కదా. అదేవిధంగా కువైట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద మాల్స్లలో లక్కీ డ్రాస్ కూడా తీస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఈ లక్కీ డ్రాలలో కొంతమందికి కార్లు విన్ అవుతున్నారు, కొంతమంది వచ్చేసి వివిధ రకాలైనటువంటి వస్తువులు అయితే విన్ అవుతూ ఉన్నారు కదా. 2023 నుంచి ఇప్పటి వరకు 2025 అంటే గత 2 సంవత్సరాలుగా స్కామ్ అయితే జరుగుతూ ఉందట ఈ లక్కీ డ్రా పద్ధతిలో ఎప్పుడైతే తీస్తూ ఉన్నారో ఆ సమయంలో. అయితే 2023 నుంచి దాదాపుగా 2025 అంటే 2 సంవత్సరాల నుంచి ఈజిప్ట్కి చెందినటువంటి ఒక మహిళ ఈ స్కామ్లో భాగమై ఉందట. 2025లో తీసినటువంటి లక్కీ డ్రాలో ఈమె కూడా విన్నర్ అయింది. ఇక్కడ కేవలం 2025లో లక్కీ డ్రా విన్నరా అంటే కన్నా కాదు, ఇంత మునుపు తీసినటువంటి లక్కీ డ్రా ఏదైతే ఉందో అందులో కూడా విన్నర్ కూడా ఈమెనట. అంటే ఒకే వ్యక్తి ఒకే ప్లేస్లో సేమ్ ప్లేస్లో తీసినటువంటి లక్కీ డ్రాలలో 2 సార్లు విన్ అవ్వడం ఏంటని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమానం రావడంతో ఎప్పుడైతే మీ ఇంటికి వెళ్ళిందో కువైట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు ఈమెని. కేవలం ఈమె ఇదొక్క పొరపాటు చేయడమే కాకుండా కువైట్కి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, వాటిని కూడా దొంగతనంగా సేకరించిందట ఈమె. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఈ ఈజిప్ట్ మహిళ కూడా మామూలు వ్యక్తి అయితే కాదు, ఏదో ఇళ్లలో పనిచేసేటటువంటి ఆవిడో లేకపోతే కన్నా కంపెనీలలో పనిచేసేటటువంటి ఆమె కాదు, ఏకంగా ఈజిప్ట్కి చెందినటువంటి మినిస్ట్రీలో పనిచేస్తూ ఉంది ఈమె. అంటే ఒక మినిస్ట్రీలో పనిచేసేటటువంటి వ్యక్తికి ఏ విధంగా జీతం వస్తూ ఉంటుందో ఒకసారి అయితే ఆలోచన చేయండి. వస్తున్నటువంటి జీతానికి కాస్త సంతృప్తి చెంది ఉంటే ఇక్కడ ఇబ్బంది కలిగి ఉండేది కాదు, కానీ ఇంకా దొంగదారిలో ఏదో సంపాదించాలి అనేటటువంటి ఆతృత ఏదైతే ఉందో ఆ ఆతృత కాస్త ఇప్పుడు జైలు పాలైతే చేసింది ఈమెని. ఇక్కడ కేవలం ఈమె ఇబ్బంది పడడమే కాకుండా తన భర్త కూడా ఈ రోజున జైలు పాలైతే అయ్యాడు కువైట్లో రీసెంట్గా. ఇక్కడ నుంచి వీడియో కాస్త చివరి వరకు ప్రశాంతంగా అయితే వినండి బ్రో. కువైట్కి వచ్చేటటువంటి ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే కనుక కువైట్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైనా సరే. నాకు తెలిసినటువంటి ఒక ఇంట్లో మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక ఆవిడ ఏకంగా 1-2 కాదు 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది ఒక ఇంట్లో. ఎప్పుడైతే ఆమె 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉందో అంటే జస్ట్ ఆమె వచ్చినటువంటి 2.5 ఇయర్స్కి ఇథియోపియాకి చెందినటువంటి మరొక అమ్మాయి అయితే వచ్చింది. ఎప్పుడైతే ఇథియోపియా అమ్మాయి వచ్చిందో ఇద్దరు మన ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇథియోపియాకి సంబంధించినటువంటి అమ్మాయి ఇద్దరు కలిసిమెలిసిగా పనిచేశారు దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు. ఎప్పుడైతే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందో ఇథియోపియాకి సంబంధించినటువంటి అమ్మాయి తన యొక్క దేశానికి అయితే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇథియోపియాకి సంబంధించినటువంటి అమ్మాయి తన దేశానికి వెళ్ళిపోయిందో అప్పుడు వెంటనే ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించినటువంటి మరొక అమ్మాయి అయితే వచ్చింది. మన ఆంధ్ర అమ్మాయి ఎవరైతే పనిచేస్తున్నారు కదా ఆ ఇంట్లోకి వచ్చినటువంటి జస్ట్ ఒకే ఒక 2 నెలల్లో ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించినటువంటి అమ్మాయి ఇక నేను ఈ ఇంట్లో పని చేయాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత మరో 3 నెలలకి మరొక అమ్మాయిని అయితే తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి కూడా నేను పని చేయలేను అని చెప్పేసి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇక మూడోసారి వచ్చేసి ఎవరు వచ్చారో తెలుసా? మన ముంబైకి చెందినటువంటి మరొక మహిళ అయితే వచ్చింది. మన ఆంధ్ర ఆమె ఎక్కడైతే పని చేస్తూ ఉందో అదే ఇంట్లోకి వచ్చినటువంటి జస్ట్ 1 నెలకే ఆమె కూడా నేను పని చేయలేను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి మన ఆంధ్ర ఆమె పనిచేస్తున్నటువంటి వాళ్ళ మేడంకి అయితే చెప్పేసింది. లేదు మేడం, నేను ఇక్కడ పని చేయలేను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. మరి ఎప్పుడైతే మన ముంబైకి చెందినటువంటి ఆవిడ ఇండియా ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పిందో ఆమె అంటే వాళ్ళ మేడం వచ్చేసి ఒకే ఒక ప్రశ్న అయితే అడిగింది. జస్ట్ ఇంతకుముందు కూడా జస్ట్ 2 నెలలకు 3 నెలలకి 2 పని మనుషులు అయితే వెళ్ళిపోయారు, ఇప్పుడు చూస్తే నువ్వు కూడా వెళ్ళిపోతాను అంటున్నావు, మరి కారణం ఏంటి అని చెప్పేసి అడిగింది ముంబైకి చెందినటువంటి పని మనిషిని. ఇక్కడ ఎప్పుడైతే తనని అడిగిందో ఆ ముంబైకి చెందినటువంటి ఆమె ఏమి చెప్పిందో తెలుసా? దీనికి మెయిన్ కారణం మీరు చాలా మంచి వాళ్ళు మేడం, మీ కఫిల్ మీ భర్త మంచివాడే, మీ పిల్లలు అందరూ మంచివాళ్ళే, కానీ మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి ఎవరైతే ఉందో ఆమె సరిగ్గా ఉండడం లేదు, ప్రతిసారి కూడా ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పేసి చాలా ఇబ్బందులు అయితే పెడుతుంది. అందుకని చెప్పేసి ఇంత మునుపు పనిచేసినటువంటి ఇద్దరు అదేవిధంగా నేను కూడా వెళ్ళిపోతున్నాను మేడం, మీరైతే చాలా మంచి వాళ్ళని చెప్పడంతో మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 3,000 రూపాయలు ఆమె చేతికి ఇచ్చేసి ఆఫీస్కి అయితే పంపించింది వాళ్ళ మేడం. ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో దాదాపుగా 3 వారాల పాటు తెగ టార్చర్ అయితే పెట్టింది వాళ్ళ మేడం ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా వస్తూ ఉండొచ్చు కదా, మరి ఇథియోపియా అమ్మాయి పనిచేసింది, అదేవిధంగా ఇథియోపియా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళెందుకు వెళ్ళిపోయారంటే కన్నా ఆ ఇంట్లో మెయిన్ రీజన్ ఏంటో తెలుసా?
రీసెంట్గా ఎక్కడైనా పని చేస్తూ ఉంటే కన్నా భోజనానికి కావాల్సినటువంటి టమోటా, పచ్చిమిరపకాయలు అవి ఇవి అని చెప్పేసి కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మేడమ్సే తీసుకొని వచ్చి ఇస్తారు కదా. కానీ ఎక్కడైతే మన ఆంధ్ర ఆమె పని చేస్తుందో ఆ ఇంట్లో పరిస్థితి ఏంటో తెలుసా? మన ఆంధ్రాకు సంబంధించినటువంటి డ్రైవరే ఉన్నాడు ఆ ఇంట్లో. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మేము కూడా కూరగాయలు తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళం కాబట్టి మాకైతే ఆ ఇంటి యొక్క పరిస్థితి బాగా తెలుసు. చివరికి కూరగాయలు మన ఆంధ్ర ఆవిడే కొనుక్కుంటుంది. అదేవిధంగా పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆమె సొంత డబ్బులతోనే నెలకు వచ్చేసి ఎంత లేదన్నా కూడా 100 రియాల పాటు ఆమె ఖర్చు పెట్టుకొని మరి ఇక్కడ పాపం తన జీవనాన్ని అయితే గడుపుతూ ఉంది. ఇక్కడ తనకున్నటువంటి పర్సనల్ టెన్షన్స్ మీద ఈమె ఏదో పని చేస్తూ ఇంకా అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక, అంటే పెద్దల సామెతలు చెప్తారు కదా, ముందుకు వెళ్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఆమె యొక్క పరిస్థితి బాగలేక 5 సంవత్సరాలు ఇక్కడ పని చేస్తూ ఉంటే ఇలా వచ్చేసి ఒక నెల పని చేసేసి తనకు చేయను ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతే బాగుండేది కదా. మీ ఇంట్లో భోజనం సరిగ్గా ఉండడం లేదు, అదేవిధంగా మీ ఇంట్లో వస్తువులు సరిగ్గా ఉండడం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతూ ఉన్నానని చెప్పేసి ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది ఈ ముంబైకి చెందినటువంటి ఆవిడ. అలా కాకుండా తను ఏదో మంచిదానిగా వాళ్ళ మేడం అనుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ విధంగా మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆవిడ్ని ఇక్కడ నిండా ముంచేసి అయితే వెళ్ళిపోయింది. అందుకని మీలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి చిన్న పొరపాట్లు ఏంటంటే కానీ ఆడవాళ్ళు కొత్తగా ఎవరైనా వస్తారు కదా ఇళ్ళకి, అటువంటి సమయంలో చూడండి అబ్బా మన మేడం కొంచెం డబ్బు దగ్గర గట్టిగా ఉంటుంది, భోజనం సరిగ్గా పెట్టదు, చూడండి మన పిల్లలు ఇటువంటి వాళ్ళు అని చెప్పేసి పాతగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది అదే విధంగా చెప్పేస్తారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి. వీళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి నచ్చితే కన్నా ఇబ్బంది లేదు. కొంతమందికి ఎవరికైతే నచ్చదో వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా దాన్నే అదునుగా తీసుకొని చూడండి పాతగా పనిచేస్తున్నటువంటి పని మనిషి మీ మీద ఇలా చెప్పింది అలా చెప్పింది అని చెప్పేసి మీ మీదనే రివర్స్లో చాడీలు చెప్పేసి ఇంట్లోంచి పారిపోతారు. కాబట్టేసి దయచేసి ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆడవాళ్ళు అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. సేమ్ ఇదే విధంగా కేరళకు చెందినటువంటి ఆవిడ కూడా పనిచేస్తూ ఉండేది. సేమ్ అదే విధంగా ఒక కొత్త ఆవిడ వస్తే గన ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెప్పింది కేరళకు సంబంధించినటువంటి ఆవిడ. ఎప్పుడైతే ఆమె తన యొక్క పరిస్థితులు చెప్పిందో, అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి పరిసరాల గురించి ఆమె కూడా చిన్నగా వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళేసి ఏకంగా ఫోన్ ఉంటుంది కదా, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో అటువంటి సమయంలో రికార్డ్ చేసుకుని వెళ్ళి వాళ్ళ మేడంకి వినిపించింది. ఆమె ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తుందో తెలుసా? దాదాపు 7 సంవత్సరాలుగా తనకు పరిస్థితి బాగాలేకైతే చేస్తుంది కదా. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలని చెప్పినందుకు గాను ఆమె పూర్తిగా రికార్డ్ చేసుకుని పోయి వాళ్ళ మేడంకి అయితే వినిపించింది. అందుకని చెప్పేసి పాతగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కన్నా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పని చేసే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.